నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. అయితే రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. నిజంగా ఇది మనమందరం గర్వించదగ్గ విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉంది. అలా మాట్లాడుకోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, మూవీస్ ఒకటేంటి ప్రతి సెక్టార్లో ఒక కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. మనము అంటే ఇండియన్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో వెనకబడి ఉన్నామని చెప్పొచ్చు. యుఎస్ఏ, కెనడా, ఈవెన్ చైనా లాంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతో అడ్వాన్స్డ్గా, ఇన్నోవేటివ్గా పోటీ పడుతున్నాయి. మరి మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఎన్నో స్టార్టప్ కంపెనీస్ సిలికాన్, సెమీకండక్టర్ ఇండస్ట్రీస్తో పాటు కమ్యూనికేషన్ సెక్టార్లో డిజిటలైజేషన్ అయ్యాక మనము ముందున్నాము అనిపించినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో వెనుకబడటం మనకే కాదు, ప్రపంచ దేశాలు కూడా షాక్లో ఉన్నాయని చెప్పొచ్చు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానివ్వండి, అలానే ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. మరి ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటని మీరు అడగొచ్చు. అయితే ఐఐటీస్ దగ్గర నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్న డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేదా ప్రతి స్టేట్లో మనకు కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో రీసెర్చ్ ఓరియంటెడ్ అకాడమిక్స్ అంతగా జరగట్లేదని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వల్ల స్టూడెంట్స్ స్పెసిఫిక్ ఏఐ డొమైన్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ స్కిల్ వర్క్ ఫోర్స్ ఈ ఏఐ యూనివర్సిటీస్ వల్ల ఇండస్ట్రీస్ కు దొరుకుతుందని చెప్పొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కానివ్వండి, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ కోర్స్ రన్ చేయొచ్చు. దీనివల్ల ఇంటర్న్షిప్ ఆఫర్స్ దగ్గర నుండి స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకునేందుకు ఈ యూనివర్సిటీస్ వైపు కంపెనీస్ ఆసక్తి చూపుతాయని చెప్పొచ్చు. అంతేకాక ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు స్టూడెంట్స్ మొగ్గు చూపడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే స్టార్టప్ ఐడియాస్ సాధారణంగానే స్టూడెంట్స్ కి వచ్చినప్పటికీ రీసోర్సెస్ అండ్ ఫండింగ్ విషయంలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఎక్కువ ఫేస్ చేసి మధ్యలోనే ఆపే వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాము. ఈ ఏఐ యూనివర్సిటీస్ వల్ల స్టూడెంట్స్ మరింత కాన్ఫిడెంట్ గా ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని ముందుకెళ్లే అవకాశం దొరుకుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక స్టూడెంట్స్ ఈజీగా అండ్ ఫాస్ట్ గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటంలో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఇదండి, ఇండియాలో మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీస్ రావాలని మనం అందరం కోరుకుందాము. ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కి బెస్ట్ యూనివర్సిటీస్ ఏవేవి ఉన్నాయో వాటి గురించి మరో వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. నమస్తే.